నాని అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంట పుట్టిన ఊరు చల్లపల్లి అయిన నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్లో స్థిరపడ్డారు. శ్రీను వైట్ల బాబు వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత హైదరాబాద్లో కొన్ని రోజులు రేడియో జాకీగా కూడా పనిచేశాడు. ఒక వాణిజ్య ప్రకటన ద్వారా అష్టాచమ్మ అనే తెలుగు సినిమాలో నటించాడు. ఆ తర్వాత నానికి ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. నాని నటించిన ఈగ కూడా ప్రేక్షకుల నుంచి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఉన్న హీరోల్లో నాని తన నటనతో న్యాచురల్ స్టార్గా పిలువబడుతున్నాడు. 2015 ప్రథమార్థంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం, 2017లో వచ్చిన ఎంసీఏ చిత్రం వరకు వరుసగా 8 విజయాలను అందుకున్నాడు. 2014లో నాని నిర్మాతగా డి ఫర్ దోపిడీ అనే చిత్రాన్ని నిర్మించారు. అనే చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా కూడా విజయాన్ని అందుకున్నాడు. 2018 ఏప్రిల్లో వచ్చిన కృష్ణార్జున యుద్ధంలో నటించాడు. కానీ అది సరి అయిన ఫలితం ఇవ్వలేదు. మా టీవీలో ప్రసారం అయిన బిగ్ బాస్ 2కి సీజన్కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు నాని. 2018లో కింగ్ నాగార్జున అక్కినేని గారితో దేవదాస్ సినిమాలో కలిసి నటించారు. 2019లో జెర్సీ సినిమాతో మన ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. నాని ఒక ప్రముఖ భారతీయ నటుడు, సహాయ దర్శకుడు, నిర్మాత, మీడియా పర్సనాలిటీ మరియు టెలివిజన్ ప్రెజెంటర్. తెలుగు ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో తన కృషికి ప్రసిద్ధి చెందాడు. రైట్ 2009, అలా మొదలైన 2011, ఈగ 2012, ఎవడే సుబ్రహ్మణ్యం 2015, జెంటిల్మ్యాన్ 2016, మిడిల్ క్లాస్ అబ్బాయి 2017, జెర్సీ 2019 వంటి 2 డజన్లకు పైగా చిత్రాల్లో నటించారు. కాలక్రమేణా ఫేస్బుక్లో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్తో భారీ ఫ్యాన్ బేస్ను కూడా సంపాదించుకున్నాడు. నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. ఫిబ్రవరి 24, 1984న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో జన్మించాడు. నాని తల్లిదండ్రులు హైదరాబాద్లో స్థిరపడడంతో అతని విద్యాభ్యాసం అక్కడే సాగింది. నాని సెయింట్ ఆల్ఫోనాన్స్ హై స్కూల్లో చదువుకున్నాడు. అనంతరం ఎస్ఆర్ నగర్లోని నారాయణ జూనియర్ కళాశాలలో చదవడం ప్రారంభించారు. ఆ తర్వాత సికింద్రాబాద్లోని వెస్లీ డిగ్రీ కళాశాలలో చదివాడు. జూన్ 10న అందాల సుందరి విడుదల కానుండగా దాని ప్రమోషన్ సందర్భంగా నాని తన వైవాహిక జీవితంలోని రహస్యాలను బయటపెట్టాడు. నాని లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. కానీ అతని లవ్ మ్యారేజ్కి ముందు ఏం జరిగిందో తెలుసా? తమ లవ్ స్టోరీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కానప్పటికీ కాస్త టెన్షన్గా గడిపారు. అంజనా సైన్స్ నేపథ్యంలో ఉన్న కుటుంబానికి చెందినది మరియు ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెతో విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు. అయితే నటుడు నానిని కలిసి మాట్లాడుకున్న తర్వాత ఆయన అత్తామామలు రెండో ఆలోచన లేకుండా కూతురి చేతిని ఆయనకు అప్పగించారు. 2012లో వీరి వివాహం జరిగింది. ఫేస్బుక్లో వీరి పరిచయం హ్యాపీ లవ్ మ్యారేజ్గా మారింది. ఈ దంపతులకు ఇప్పుడు అర్జున్ అనే కుమారుడు ఉన్నాడు. ఇంట్లో అతనే బెస్ట్ ఫోటోగ్రాఫర్ అని, కుటుంబంలో అందరి ఫోటోలు తీస్తాడని చెబుతుంటారు. నాని యొక్క వ్యాయామ దినచర్య కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మరియు ఫంక్షనల్ వ్యాయామాల కలయిక. విసుగును నివారించడానికి మరియు తన శరీరాన్ని ఊహించడానికి తన వ్యాయామాలను సవాలుగా మరియు వైవిధ్యంగా ఉంచాలని అతను నమ్ముతాడు. నాని యొక్క విలక్షణమైన వ్యాయామ ప్రణాళిక యొక్క విచ్ఛిన్నం ఇక్కడ ఉంది. వార్మప్. నాని తన వ్యాయామాన్ని 10 నిమిషాల వార్మప్ సెషన్తో ప్రారంభిస్తాడు. ఇందులో సాగదీయడం మరియు జాగింగ్ లేదా సైక్లింగ్ వంటి తేలికపాటి కార్డియో వ్యాయామాలు ఉంటాయి. నాని కార్డియో రొటీన్లో రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఉంటాయి. అతను సాధారణంగా వారానికి 3 నుండి 4 సార్లు 30 నుంచి 45 నిమిషాల కార్డియో చేస్తాడు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్. నాని స్ట్రెంగ్త్ ట్రైనింగ్ రొటీన్లో స్క్వాట్స్, లుంగీస్, డెడ్లీస్, బెంచ్ ప్రెస్, పుల్అప్స్ వంటి వ్యాయామాలు ఉంటాయి. అతను సాధారణంగా వారానికి 2 నుండి 3 సార్లు, ప్రతి వ్యాయామానికి 8 నుండి 12 రెప్స్ యొక్క 3 నుండి 4 సెట్లు చేస్తాడు. ఫంక్షనల్ ఎక్సర్సైజ్లు. నాని తన వ్యాయామ దినచర్యలో ప్లాంక్స్, బర్ఫీలు మరియు పర్వతారోహకులు వంటి ఫంక్షనల్ వ్యాయామాలను కూడా చేర్చాడు. ఈ వ్యాయామాలు అతని మొత్తం ఫిట్నెస్ మరియు చురుకుదనాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. నాని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు విశ్రమాన్ని కలిగి ఉన్న సమతుల్య ఆహారాన్ని అనుసరిస్తుంది. పరిశుభ్రంగా తినడం మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలని ఆయన నమ్ముతారు. నాని యొక్క విలక్షణమైన డెడ్ ప్లాస్ యొక్క విచ్ఛిన్నం ఇక్కడ ఉంది. నాని సాధారణంగా గుడ్లు, తృణధాన్యాల టోస్ట్ మరియు పండ్లతో కూడిన ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారంతో తన రోజును ప్రారంభిస్తాడు. నాని భోజనంలో సాధారణంగా బ్రౌన్ రైస్, గ్రిల్డ్ చికెన్ లేదా ఫిష్, సలాడ్ ఉంటాయి. నాని రోజంతా పండ్లు, గింజలు, ప్రోటీన్ బార్లపై స్నాక్స్ తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. నాని డిన్నర్ సాధారణంగా తేలిగ్గా ఉంటుంది మరియు గ్రిల్డ్ ఫిష్ లేదా చికెన్, కూరగాయలు మరియు సలాడ్ కలిగి ఉంటుంది. నాని తన సోదరి దీప్తితో కలిసి హైదరాబాద్లో పెరిగాడు. ఒకప్పుడు సినీ దర్శకుడు శ్రీను వైట్ల బాపుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. కాలేజీ చదువుతున్నప్పుడే సినిమాపై ప్రేమ మొదలైంది. అప్పటి నుంచి నాని డైరెక్టర్ కావాలనుకున్నాడు.
సినీ దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్ మణిరత్నం పనితనం నానిని ప్రభావితం చేసింది. గతంలో హైదరాబాద్కు చెందిన వరల్డ్ స్పేస్ శాటిలైట్లో రేడియో జాకీగా ఉద్యోగంలో చేరారు. ఆ సంస్థలో ఏడాది పాటు పనిచేసిన కాలంలో నాన్ స్టాప్ నాని అనే కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించారు. 2013 ఏప్రిల్లో ఛానల్ 6 మ్యాగజైన్ కవర్ పేజీపై నాని కనిపించారు. డి ఫర్ దోపిడీ 2013, అవే 2018 వంటి పలు హిట్ చిత్రాలు నిర్మించారు. 2018లో బిగ్ బాస్ 2 రెండో సీజన్కు నాని హోస్ట్గా వ్యవహరించారు. ఇతనికి నచ్చిన అనేక అవార్డుల్లో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం కూడా లభించింది. ఆయన అభిమానులు ఆయన సహజంగా పుట్టిన నటుడిగా పిలుచుకుంటారు. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఓ ప్రకటనలో నానిని చూసి నటునికి పరిచయం చేశారు. ఆ తర్వాత 2008లో మోహన్ దర్శకత్వంలో వచ్చిన అష్టాచెమ్మ సినిమాలో తెరంగేట్రం చేశారు. గతంలో ఆ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించారు. లయన్ కింగ్ తెలుగు డబ్బింగ్లోని సింహ పాత్ర వెనుక ఆయనే వాయిస్. నాని మరియు పోర్చుగీస్ సాకర్ క్రీడాకారుడు. సాధారణంగా తెలిసిన నాని అనే పేరును పంచుకుంటారు. అమలాపాల్, జీవా, సమంత, రూత్ ప్రభు, తాప్సీ, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్తో కలిసి పనిచేశారు. తన ప్రముఖ తమిళ సినిమా ప్రదర్శనతో పాటు ఆహా కళ్యాణం మరియు వే వంటి అనేక తమిళ చిత్రాల్లో కూడా నటించాడు. సినిమాలో నటుడిగా అవకాశాల కోసం ఫోటో ఆల్బమ్స్ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగాడు. చిన్న పాత్రలకు కూడా అవకాశాలు రాకపోవడం, డబ్బులు తీసుకుని మోసపోవడం లాంటి సంఘటనలతో ఆ ప్రయత్నాలు పక్కన పెట్టి దర్శకత్వ శాఖలో అవకాశాల కోసం ప్రయత్నించసాగాడు. మొదటగా దర్శకుడు బాపు దగ్గర క్లాప్ అసిస్టెంట్గా చేసి కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. కొన్నాళ్లు రేడియో జాకీగా కూడా పనిచేశాడు. అష్టాచెమ్మ చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఆ సినిమాలో రాంబాబు పాత్రకు ఆడిషన్స్ జరుపుతుండగా అక్కడి వాళ్ళకి నటన ఎలా చేయాలో చేసి చూపుతున్న నానిని చూసి అతనికే ఆ పాత్ర అవకాశం ఇచ్చాడు. తర్వాత నాని నటించిన రైడ్, స్నేహితుడు సినిమాలు ఒకే ఏడాది విడుదలై పర్వాలేదనిపించాయి. నాని ఒక భారతీయ నటుడు, నిర్మాత మరియు టెలివిజన్ ప్రజెంటర్. అతను ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తాడు మరియు కొన్ని తమిళ భాష చిత్రాల్లో కనిపిస్తాడు. మోహన కృష్ణ ఇంద్రగంటి యొక్క 2008 హాస్య చిత్రం అష్టాచెమ్మ, ఆస్కార్ వైల్డ్ యొక్క నాటకం ది ఇంపాక్ట్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ యొక్క భారతీయ అనుసరణతో అతను నటుడిగా అరంగేట్రం చేశాడు. అష్టాచెమ్మ యొక్క వాణిజ్య విజయం తర్వాత నాని తర్వాతి 2 సంవత్సరాల్లో 3 తెలుగు చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. రైట్, స్నేహితుడా, భీమిలి కబడ్డీ జట్టులో నాని, బివి నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రం అలా మొదలైంది. అదే సంవత్సరం అతను అంజనా అలీ ఖాన్ యొక్క వెప్పామ్ అనే క్రైమ్ డ్రామాతో తమిళ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగుతుంది. ఆ మరుసటి సంవత్సరం నాని ఎస్ఎస్ రాజమౌళి, గౌతమ్ వాసుదేవ్ మీనన్లతో కలిసి తెలుగు తమిళ ద్విభాషా చిత్రం ఈగ మరియు రొమాన్స్ చిత్రంలో కలిసి నటించాడు. ఎటో వెళ్ళిపోయింది మనసు వరుసగా హత్యకు గురైన వ్యక్తి గృహిణిగా పునర్జన్మ పొంది తన సావుకు ప్రతీకారం తీసుకోవడం కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం 2013 టొరంటో ఆఫర్డ్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ హీరో కేటగిరీలో నాని అవార్డును గెలుచుకుంది. ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రంలో నటులకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. నాని 2013లో డి ఫర్ దోపిడీ చిత్రానికి సహ నిర్మాతగా సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. తర్వాతి సంవత్సరాలలో అతను 3 బాక్సాఫీస్ వైఫల్యాలను ఎదుర్కొన్నాడు. పైసా, ఆహా కళ్యాణం మరియు జెండాపై కపిరాజు. నాని తన కెరీర్లో ఇది తక్కువ దశ అని సినిమాల ప్లానింగ్, వాటి విడుదల సమయంపై కసరత్తులు చేశాడు. తర్వాత అతను నాగ్ అశ్విన్ యొక్క ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇది స్వీయ అన్వేషణ కోసం హిమాలయాలకు ఒక వ్యాపారవేత్త యొక్క ప్రయాణంపై దృష్టి సారించింది. నాని తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన భలిబలే మగవాడివై సినిమాలో నటించాడు. దీనిలో అతను దృష్టి మరల్చడానికి సులభంగా అవకాశం లేని శాస్త్రవేత్తగా నటించాడు. ఇది నటుడి మొదటి బ్లాక్ బస్టర్ విజయం మరియు 63వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుకల్లో ఉత్తమ నటుడు, సౌత్గా క్రికెట్స్ అవార్డు సంపాదించుకున్నాడు. అతని తర్వాత విడుదలతో కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్మెన్ చిత్రాలతో తెలుగు సినిమాల్లో స్టార్డమ్ సంపాదించాడు. నాని తర్వాత వాణిజ్యపరంగా విజయవంతమైన తెలుగు చిత్రాలు మజ్ను, నేను లోకల్, నిన్ను కోరిలలో నటించాడు. 2018లో నాని తెలుగు గేమ్ షో బిగ్ బాస్ 2వ సీజన్కు హోస్ట్గా వ్యవహరించాడు. నాని అప్కమింగ్ తెలుగు సినిమాల లిస్ట్: టక్ జగదీష్తో ఫ్లాప్ అయిన ఆ తర్వాత అందాల సుందరి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నాని ఇప్పుడు దసరా అనే సినిమాలో నటిస్తున్నాడు. కానీ అతని జాబితా ఆశాజనకంగా కనిపిస్తుంది కాబట్టి ట్యూన్ చేయడానికి మీకు సమయం విలువైనది. సరిపోదా శనివారం 2024 హిట్ 3 2024 హిట్ 3 సంగతి పక్కన పెడితే త్వరలోనే ఏదో అద్భుతం జరగబోతుంది. కాబట్టి రాబోయే సినిమాల నటులు, నటీమణులు మరియు దర్శకుల గురించి తెలుసుకోవడానికి మాతో కలిసి ఉండండి. నాని లైనప్ చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది మరియు అతని అభిమానులు దసరా కోసం ఎదురు చూస్తున్నారు. అతన్ని కొంత అవతారంలో చూడాలని ఆతృతగా ఉన్నారు.